నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ముగిసిన మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ముగిశాయి. బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర గుండెపోటుకు గురై హఠాత్ మరణం చెందారు. సాటిలేని వాగ్దాటి ఆగిపోయింది. నిండైన కుంకుమ బొట్టుతో సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆ రూపం కనుమరుగైంది. సుష్మా స్వస్థలం ప్రస్తుత హర్యానాలోని అంబాలా. హరిదేవ్ శర్మ లక్ష్మీదేవి దంపతులకు 1952 ఫిబ్రవరి 14న జన్మించారు. హరిదేవ్ ఆర్ఎస్ఎస్లో చాలా కీలకంగా పనిచేసేవారు. సుష్మా చదువుల్లో చురుకు. సంగీతం, లలిత కళలు, నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. అదేవిధంగా సాహిత్యం, కవితలను విపరీతంగా చదివేవారు. అంబాలాలోని ఎస్డి కళాశాలలో BA చదువుతున్నప్పుడు వరుసగా 3 ఏళ్ల పాటు NCCలో ఉత్తమ క్యాడెట్గా ఎంపికయ్యారు. అదేవిధంగా పలు వక్తృత్వ పోటీలు, చర్చలు, నాటక పోటీలు, అవార్డులు పొందారు. సుష్మా విద్యార్థిగా ఉన్నప్పుడే 1970లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలో పాల్గొన్నారు. ఆపై జనతా పార్టీలో చేరారు. అత్యయిక స్థితికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 1977లో తొలిసారిగా హర్యానాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కేవలం 25 ఏళ్ల వయసులో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మన దేశంలో అత్యంత పిన్న వయసులో కేబినెట్ మంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి ఆమె. ఆపై 1987-90 మధ్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. 27 ఏళ్ల వయసులో హర్యానా జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1990 ఏప్రిల్లో రాజ్యసభ ఎంపీగా సుష్మా బాధ్యతలు చేపట్టారు. 1996లో లోక్సభకు ఎన్నికయ్యారు. 1998లో ఢిల్లీలోని హజ్కాస్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే ఏడాది అక్టోబర్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ సీఎం పీఠమెక్కిన తొలి మహిళ ఆమె. 2000 సంవత్సరం సెప్టెంబర్ 30 నుంచి 2003 జనవరి 29 మధ్య కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిగా, పార్లమెంటు వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 జూన్ 3న లోక్సభలో ప్రతిపక్ష పార్టీ ఉపనేతగా బాధ్యతలు చేపట్టారు. ఆపై లోక్సభలో ప్రతిపక్ష పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సొంతం చేసుకున్నారు. 2014 మే 26 నుంచి 2019 మే 30 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మహిళ సుష్మా స్వరాజ్. అదేవిధంగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి సుష్మా స్వరాజ్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ సాకారంలో ఆ అమ్మ సోనియానే కాదు, ఈ చిన్నమ్మను గుర్తుంచుకోండి అంటూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే సుష్మా స్వరాజ్ తెలంగాణ ఎంపీలతో అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సుష్మా స్వరాజ్ మనస్ఫూర్తిగా మద్దతునిచ్చారు. 2009 నుంచి 2014 వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఆమె వ్యవహరించడం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా మారింది. अध्यक्ष जी, मैं किसी भाजपाई नेता का कोट नहीं कह रही हूँ. ये पंडित जी का बहुत बहुचर्चित कोट है जो उस समय के अखबारों में छपा था. मैं कहती हूँ 6 मार्च 1956 का इंडियन एक्सप्रेस निकाल के देख लो, इन्वर्टेड कॉमर्स में ये कोट छपा हुआ. आप अच्छी बात को बुरा क्यों मानते हो? मैंने कहा కాగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సుష్మా స్వరాజ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ సుష్మా స్వరాజ్ భౌతికాయానికి నివాళులు అర్పించి భావోద్వేగానికి లోనయ్యారు. అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా లోధిలోని శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ముగిశాయి. భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇంటి పన్ను, అదేవిధంగా నల్ల పన్నుకు సంబంధించి వసూలైనటువంటి పన్నుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల నివేదికను తనకు పంపాలన్నారు. భూపాలపల్లి టౌన్లో ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ లేని షాపులను సీజ్ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. అదేవిధంగా మరణ, జనన ధృవీకరణ పత్రాలకు సంబంధించి పరిశీలించారు. పెండింగ్లో లేకుండా చూడాలని ఆదేశించారు. పూర్తి వివరాలను ఆన్లైన్లో ఉంచాలి. మెప్మా అనేది మహిళలకు సంబంధించిన విభాగమని
అయితే ఇందులో ఇద్దరు పురుషులు భూపాలపల్లి ఏరియాలోని ఓసీ2లో బొగ్గుత్పత్తి నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఓసీ2లో బొగ్గుత్పత్తికి అంతరాయం కలుగుతోంది. ఒక రోజుకు 4,000 టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉండగా ఆగస్టు 1వ తేదీన 4,000 టన్నులకు గాను 1,500 ఉత్పత్తి జరిగింది. అదేవిధంగా ఈ నెల 2, 3 తేదీల్లో వర్షాల కారణంగా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా ఈ నెల 4వ తేదీన 4,000 టన్నుల ఉత్పత్తికి గాను 400 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన 4,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఈ 2 రోజులకు గాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. కాగా ఒక రోజుకు గాను 1 కోటికి పైగా నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో మేడారం జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగుతున్నాయి. భారీగా వరద నీరు వాగుల్లోకి చేరడంతో మేడారం జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని తాళ్లపాడు నుంచి వెంకటాపూర్ గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 5-6 ఏళ్ల తర్వాత వంతెనపై నుంచి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి. బృందా యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్యాల మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కే యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి చిట్యాల జెడ్పీటీసీ గొర్రెసాగర్ హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరిత తెలంగాణ చేయాలంటే, పచ్చని చెట్లతోని తెలంగాణ రాష్ట్రం మెదలాలంటే తప్పకుండా ప్రతి వ్యక్తి మొక్కలు నాటి మొక్కలను పెంచితేనే ఈరోజు వర్షాలు మనకు దగ్గర అవుతాయి అనే ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలోనే ఈరోజు మొక్కల పంపిణీ ఒక పండుగలాగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ మండలంలో కానీ ఈ గోపాలపురం గ్రామంలో కానీ ఈ యొక్క మొక్కలను నాటడం జరిగింది. అయితే ఈ మొక్కలను నాటడమే కాకుండా వీటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు ఒక బాధ్యతయుతంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సామాజిక స్పృహతో
అడవులను పెంచడం, అడవులు యాక్చువల్గా మనకు అడవులు నరకడం వల్లనే ఈ వర్షాలు చాలా దూరం అవుతున్నాయి. ఇప్పుడు జూన్లో పడే వర్షాలు ఆగస్టులో పడడం, ఆగస్టు నుండి సెప్టెంబర్ పోవడం పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా మంచి హరితహారం కార్యక్రమం చేసి కోట్ల మొక్కలు ఇస్తుంది. అంటే ప్రతి విలేజ్లో నర్సరీలు పెట్టి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొక్కలు పెంపకం జరుగుతుంది. కాబట్టి వాటిని ప్రతి గ్రామ ప్రజలు ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు విరివిగా చెట్లు నాటి వర్షాలు కానీ భవిష్యత్ తరాలకి మంచి జరగాలని కోరుకుంటూ ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.